From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. నువ్వు ముంగడికి ఎందుకు చెప్తారా లేదా దయచేసి మీకు చెప్తున్నాం. మీ కూడా కన్న కడుపులో ఉన్నాయి, మీకు కూడా భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. ఒక్కసారి గతం ఆలోచించుకోండి. ఏమైనా సంవత్సరం మిగిలిందా? ఒకరు పుట్టిరా, ఇద్దరు ఈడాలందరూ పోతా. నా బిడ్డ కింద ఉండాలా? ఒక్కడు ఎట్లా కొడతాడు? ఫ్యామిలీ అంతా వచ్చింది, 8 నెలల కంచాలి. వాళ్ళ అన్నదమ్ములు తల్లి సంతానంటే ఇలా కాకపోతే రేపు కలుతారు. పొంతి ఒక్కరు పుట్టినాకనే కలుతారు, వాళ్ళింటికి కాలు పోతారు అని నేను గిట్లా అనుకున్నా. కానీ ఈ సంపుడు సర్వే నాకు అసలు తెలియదు. నా బిడ్డ ఈయన ఉండాలి, ఇళ్ళనే ఈయన కడతా, ఈ దావకొనక కడతా. నా బిడ్డని వాళ్ళ సేవలు తెచ్చేదాకా నా బిడ్డని ఈయన ఉండాలా. వాళ్ళ నలుగురిని కట్టినాకనే నా బిడ్డ నా ఇంటికి వరకు కళ్ళు కనిపిస్తలేవు. నా బతికి నరకం పడి సత్తున్నా. నా కళ్ళు వాళ్ళు పిల్లల దగ్గర వండకుండా రావాలా? నలుగురు రావాలి. ఏదైతే చట్ట ప్రకారం ఉంటుందో అది మాత్రమే చేస్తాం. అంతేగాని మీరు చట్టానికి వ్యతిరేకంగా అట్లా మాట్లాడడానికి కరెక్ట్ కాదని. నిజంగా జరిగినా కూడా మీ మీద అనుమానించారు. బిడ్డ గురించి బతుంది. ఆమె పాలన తీసినప్పుడు ఆమె పనం కూడా చచ్చిపోతుంది. మీ అబ్బాయి చనిపోయింది, మీ అబ్బాయి ప్రాణం వల్ల రాదు, అది మాకు కూడా తెలుసు, మాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ మేము ఏదైతే చేయగలుగుతాం మేము అది మాత్రం మా చేతులు. మేము ఇప్పుడు ఈ కేసు ఏదో మామూలు కేసు లాగా అట్లా ఇట్లా కాదు. ఆగండి అమ్మా, నేను ఒక డిఎస్పీ క్యాడర్లో కేసు చేస్తున్నామంటే దాని తీవ్రత మేము ఎంత ఎక్కువ మేము ఇస్తున్నాం అనేది కూడా మీరు అర్థం చేసుకోండి. దాన్ని మేము ప్రాపర్గా పర్ఫెక్ట్గా చేయడానికి మేము అన్ని రకాలుగా నేను చేస్తున్నాం. దానికి సంబంధించి మేము అన్ని రకాలుగా 100% ప్రాపర్గా చేస్తాం. అర్థమైందా సార్? మీరు చేస్తారు కానీ కేసు ఎత్తారు కానీ ఏం చేస్తారు? పోలీసు వాళ్ళు చేసేది కేసు కాకుండా ఇంకేదమ్మా అంటే మాకు కేసు అవుతాను చట్ట ప్రకారం మేము చేస్తాం. నేర్పింది అయ్యా, కొడుకు నేర్పింది. నా కొడుకుని దగ్గర వంట బొత్త కాలేదు, కడుపు కాలేదు. కొట్ల మంది అంతా వంటనే కడుపు అయింది. దగ్గర ఎందుకుంటున్నావురా? అది నువ్వు ఇసబెట్టి రారా, లేకపోతే దాన్ని ఎంపై నేను అన్నిటికీ ఎంపెళ్ళి మన అక్కడ ఉన్నాడు మాట్లాడతామని అందరు పదులుకుర్రు. నాకు ఇగో తెల్లని దాకా మానుడు మమ్మల్ని కావాలిగా చూస్తుండు. ఏంటిదంటే ఏమంటుండు? ఇగో ఏం లేదని అంటే మమ్మల్ని కనిపెడుతుండు. నా కొడుకు లేకపోయారు, నా మగ నేను నిన్న మగని కన్ను కనిపించాయి. ఈ కన్ను మొత్తానికే వేయింది, ఈ కన్నుకి ఇంతే కనిపిస్తుంది. 5 ఏళ్ళు ఆయన హైదరాబాద్ పట్టుకుంది కాబట్టి ఆడికి కత్తే ఆపరేషన్ చేపిస్తే కన్ను వేరే ఇంత కన్నుతో తిరుగుతున్నా. నా మగని అల్లరి కాబట్టి నాకు కలిసి పడిపోతుంది. అల్లరితో నేను బస్తే ఇలా ఎంత ప్లాన్ చేశారంటే వీళ్ళు వండుకుంటే చంపేస్తాం. వాళ్ళు ఖచ్చితంగా ఒకటే కదా ఫోన్ చేస్తారు సార్.
వాళ్ళ అన్నదమ్ములు తల్లి ఒక్కటేంగా 12 ఫోన్ ఎందుకు చేస్తారు? ఫోన్ ఒక్కటేంగా చేస్తారా? పన్నదా లేదా? ఇగో మా అల్లుడు వాళ్ళ అమ్మ 2 అన్నదమ్ములు 4 కలిసి నా బిడ్డని అది ఒక్క ప్లాన్కి భయపడదు. నా బిడ్డ కొంత స్టాండర్డ్ ఉన్నది. అది ఎట్లా దొరకబట్టి బయట పడుతుండే. ఒక్కళ్ళు చంపిన సాగు కానే కాదు. రాత్రి వచ్చిర్రు సౌండ్ నిలబడ్డది. కుక్కలు మరుగుతున్నాయి, మా ఇంటి చుట్టూ మరుగుతున్నాయి. కుక్కలు గట్ట మరుగుతాయి అనుకున్నాను. బరాబర్ వచ్చారు సారు. నా బిడ్డ నేను మొత్తం 4 ప్రయత్నంతోనే నా బిడ్డ వచ్చింది. నా బిడ్డని ఎట్లా చంపిండో ఏ లొల్లి రాలే, ఏ గొడవలే. కట్నం రూపాయలు అని వాళ్ళ అమ్మ రాసి రంపన పెట్టింది. ఆయన 2-3 నెలల లోపల వస్తాను చెప్పిన పైసలు 2-3 నెలల లోపల వస్తా నాని, నువ్వు తిరపడు, నువ్వేం బాధపడకు, నేను జాగ్రత్త అని నేను ధైర్యం ఇచ్చిన దాపించిన. ఆయన కానీ మా అమ్మ కట్నం పోయేమంటుంది. లేకపోతే నీ బిడ్డ పానం పోతుంది, నా బిడ్డ పానం పోతుంది. కట్నం ఏమంటుంది, సామాన్ ఏమంటుంది, కట్నం ఏమంటుంది అంటే కొద్దిగా ఓపిక పట్టురన్న. ఈ 2-3 రోజులలో ఫోన్ చేసి నీ బిడ్డ సేవని చూస్తామన్నారు. అట్లా కూడా పట్టించుకోలేను. ఎందుకు లొల్లి గట్టిన వరకు ఉంటుంది. ఫోన్ చేసింది టెంపుల్ కలిసి గిట్లనే ఉన్నది కదా తవ్వ. టెంపుల్ కాడ దొరుకుతుంది నీ బిడ్డ, బస్ స్టాండ్ లో దొరుకుతుంది నీ బిడ్డ. వేసేస్తాం ఒక్క గొడవలు బట్టి నరుకుతా అయిపోయా, కత్తి బట్టి నరుకుతా అయిపోయా. అవన్నా కానీ నేను కూడా చెప్పిన అనే ఫోన్ కట్టిన వరకు కోపంలో అనుకున్నారు. అన్నారు తెల్లారు అన్నది మాత్రం అడిగి చంపేసింది. బిడ్డకు నేను ఎంత కట్టబడ్డా, బిడ్డకు నేను బాధపడ్డా. For more videos like this, subscribe Big TV channel.